మురళాలించెను తన మహాదయను నను గణించెను యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను అహర్నిశలది నహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కదై మూయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు దేవతై నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా
స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు వధూవరులను ఏకము చేసి వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు నూతన దంపతులుగా మలచినావు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు పుష్పములన్నీ విరబూసినవి పుష్పములన్నీ విరబూసినవి శుభమంగళం నీకు శుభమంగళం శుభమంగళం నీకు శుభమంగళం మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం
రక్షించు కరుణ సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు మారాత్మలను కదే. కూర్చుందాం. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో సహా అందరం కూర్చుందాం. దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, పెండ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు పెండ్లి కుమార్ మీ పరిశుద్ధ నామమున మనవి చేస్తూ ఉన్నాము. ఇదిగో మరి నరేష్ గారు, పావని గారు ప్రభు సన్నిధిలో జతపరచబడనయుంటుండగా దేవా, నూతన వధూవరులను మీరు ఆశీర్వదించండి. నిరంతరము మీ యొక్క నిత్య ఆశీర్వాదములతో వారు తమ జీవిత యాత్రలో సాగిపోవునట్లు. అనంతరం ప్రియులారా, వివాహ రిజిస్టర్ గారైనటువంటి రెవరెండ్ ఆశీర్వాదమయ్య గారికి తదుపరి కార్యక్రమాన్ని అప్పగించడం జరుగుతుంది. వివాహ ప్రకటన. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. హెబ్రీ పత్రిక 13:4. ఫెయిత్ గాస్పెల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా, కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం, ఇల్లుపల్లి గ్రామ క్రాపస్తుడు, బేతల నిరీక్షణ సంఘ సభ్యుడైన మసుముకు ఆంజనేయులు గారి కుమారుడు బ్రహ్మచారి మసుముకు నరేష్ యొక్కయు, కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం, కొయ్యగరపడ గ్రామ క్రాపస్తుడు, బేతల నిరీక్షణ సంఘ సభ్యుడైన జాజుల రాంబాబు గారి యొక్క కుమార్తె కన్యక జాజుల పావని యొక్కయు వివాహ ప్రకటన చేయుచున్నాము. విరతులు పరిశుద్ధ వివాహము చేసుకునకూడదని ఏ హేతు అయినను న్యాయమైన ఆటంకమైనను మీలో ఎవరిని తెలుసుకునే అలా దానిని వెల్లడి చేయవలను. ఇది 3వ ప్రకటన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరేష్ అలాగే పావనికి వివాహ ప్రకటన చేసి ఉన్నాము. దయచేసి ఏమైనా ఇరుపక్షాలు ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తెలియచేయండి. లేని ఎడల ప్రియులారా, మరి ఈ కార్యక్రమాన్ని రిజిస్టర్ గారైనటువంటి ఆశీర్వాదం గారికి మరి ఈ సమయాన్ని అప్పగించడం జరుగుతుంది. మరి అభ్యంతరం లేకపోయినట్లయితే సభలో ఉన్న వారందరూ కూడా మీ కుడి చేతిని మరి చూపినట్లయితే ప్రియుల కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళదాం. సభలో జరుగుతుందో ప్రియులరా అయ్యా వారందరూ అంగీకరించి అందుకుని ఈ పరిశుద్ధ వివాహానికి విచ్చేసిన బంధువులు, స్నేహితులు, మిత్రులు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషైన మీ అందరకు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ పరిశుద్ధ వివాహం జరిగించడానికి చక్కటి అవకాశం కలిగించిన అత్యంత ప్రియులు ఎలీషాయి గారికి, అమ్మగారికి, వారి కుటుంబమునకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. మన మధ్యలో పరిశుద్ధ స్థితిలో ఒకటిగా జతపరచబడడానికి పెండ్లి కుమారుడు నరేష్ గారు, అలాగే పెండ్లి కుమార్తె పావని మన ముందు ఆసీనులై ఉన్నారు. వారిద్దరు ఇప్పుడు ప్రమాణాలు చేయబోతూ ఉన్నారు. గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి ఒక మ్యారేజ్ రిజిస్టర్ గా వారిద్దరూ భార్యాభర్తలని చెప్పి కొద్ది నిమిషాల తర్వాత నేను ప్రకటన చేయబోతున్నా. దానికి ముందు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తా. బైబిల్ గ్రంథంలో 68వ కీర్తన 6వ వచనములో ఒక చక్కటి మాట ఉంది. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఈ మాట మీరు గమనించాలి. మన పిల్లలను విద్యావంతులుగా చేయవచ్చు, వ్యాపారవేత్తలుగా చేయవచ్చు, ఇంజనీర్లుగా చేయవచ్చు, డాక్టర్లుగా చేయవచ్చు, పారిశ్రామికవేత్తలుగా చేయవచ్చు, ఉన్నతమైన స్థితిలోనికి మన పిల్లలను నడిపించవచ్చు. కానీ కుటుంబమును కట్టేటప్పటికీ అది దేవుడు మాత్రమే జరిగించాలి. అందుకని బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను బహుజ్ఞానము కలిగిన వాడు. వృక్ష శాస్త్రము, ఖగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రము, నక్షత్ర శాస్త్రము, అన్ని శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలన చేసిన సొలొమోను జ్ఞానమునకే కుటుంబం కట్టే విషయం అర్థం కాలేదు కనుక ఆయన ఒక మాట అన్నాడు, యెహోవా ఇల్లు కట్టించినలా కట్టేవాని ప్రయాస అది. మన బిడ్డల కుటుంబాలు దేవుని చిత్తానుసారంగా కట్టబడితే ఆ కుటుంబాలు దీవెనికరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. లోకంలో సామెత ఒకటి ఉంది, 3 పువ్వులు ఎన్ని కాయలు అంటండి? 6 కాయలు. పూచే పువ్వులు 3 కానీ కాచే కాయలు మాత్రము 6. అది ఎప్పుడు జరుగుతుంది అనంటే దేవుని ఉద్దేశ్యములో, దేవుని చిత్తములో మన పిల్లలు
ఆ వివాహ వ్యవస్థలోనికి అడుగు పెడుతున్నప్పుడు వారి కుటుంబ జీవితము, వారి దాంపత్య జీవితము, వారి సంసార జీవితము, వారి వ్యాపారము, వారి చేతి పని, వారు చేసే పనులన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేస్తారు. నరేష్ గారు చూడటానికి చాలా బాగున్నారు షూటు బూట్లో మీరు. అలాగే పావని భారతదేశ సాంప్రదాయ ప్రకారం, క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం వెయిల్లో చాలా అందంగా చూడటానికి చాలా చక్కగా ఉంది. ఇంకొక విషయం చెప్పిన మీకు, మీరు దూరంగా ఉన్నారు వారికి, నేను దగ్గరగా ఉన్నాను, వారిద్దరు ముక్కులు ఒకేలాగా ఉన్నాయండి. అది దేవుని చిత్తం. అందుకని బైబిల్లో చక్కటి మాట ఉంది, పురుషుని ప్రక్కటి ఎముకను తీసి దేవుడు ఏం చేశాడంట? పావని ఎవరో కాదు, నరేష్ గారి యొక్క ప్రక్కటి ఎముక. తగిన సమయంలో తగిన కాలంలో ప్రక్కటెము కనబడిన పావనిని దేవుడు నరేష్ గారి పక్కకు తీసుకుని వచ్చారు. దీనినే బైబిల్ గ్రంథం అంటుంది పరిశుద్ధ వివాహం. ఏ వివాహం ఇది? పరిశుద్ధ వివాహం. కనుక నరేష్ గారు, పావని, మీ దాంపత్య జీవితము దీవించబడాలని, మీ వ్యాపారము దీవించబడాలని, మీ సంసారము, మీరు చేసే ప్రతి పని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దైవజనులుగా నేను కోరుకుంటున్నాను. సంఘ కాపురిగా దైవజనులు ఎలీషాయి గారు కోరుకుంటున్నారు. అట్లాంటి మెండైన నిండైన దీవెనలు మీ నూతన దాంపత్య జీవితమునకు పరిశుద్ధాత్మ దేవుడు నిండారులుగా అనుగ్రహించి నడిపింపచేయునుగాక. దయచేసి మీరిద్దరు లేచి కొంచెం ముందుకు రండి. పెండ్లి కుమారుడు అలాగే పెండ్లి కుమార్తె లేచి కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు. మహిమార్థమై పెంచబడేటట్లు వివాహ వ్యవస్థను ప్రభు ఏర్పాటు చేశారు. పావని, నరేష్ గారు బ్రతుకు దినములన్నిట ఒకరిని ఒకరు ప్రేమిస్తూ, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవిస్తూ, బ్రతుకు దినములన్నిట మీరు దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని లేఖన భాగాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. వివాహ వ్యవస్థలో అడుగు పెడుతున్న మీరిద్దరు చేసే ప్రమాణాలను జ్ఞాపకం చేసుకుని ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగము కలిగి ముందుకు సాగని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి మీరిద్దరు ఎదురెదురుగా తిరగండి, ఎదురెదురుగా, ఒకరికి ఒకరు ఎదురెదురుగా తిరగండి. లోకంలో సామెత ఒకటి ఉంది, భార్య ప్రక్కకు రాగానే భర్తకు బడాయి పెరుగుద్దట. నరేష్ గారు షూటు బూట్లు చాలా బాగున్నారు, మీరు చాలా అందంగా కూడా ఉన్నారు, కొంచెం నవ్వుతే ఇంకా బాగుంటారు మీరు. ఈ సమయం ముందు నరేష్ గారు మన మధ్యలో ఉన్నారు, అలాగే పావని కూడా మన మధ్యలో ఉన్నాయి. వివాహం చేసుకుని పోయే ముందు వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. నరేష్ గారు, మీ ముందు నిలబడిన పావని అనబడిన ఈ స్త్రీ మీ జీవితంలో మీకు భారీగా రావడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. కొంచెం కష్టంగా చెప్పినట్టున్నారు. ఇష్టమే. ఓకే, నరేష్ గారు తమ అంగీకారాన్ని పూర్తిగా తెలియజేశారు. పావని, నా జీవితంలో నాకు భారీగా రావడం ఇష్టమేనని. కలిమిలేమిలలో, కష్ట సుఖాలలో, వ్యాధి బాధలలో పావనిని ప్రేమించి, సన్మానించి, గౌరవించి బ్రతుకు దినములన్నిట ఆమెకు మాత్రమే భర్తగా ఉండడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. మీరేమనుకోకపోతే ఒక మాట, నా మీద కోపమా, మైకి మీద కోపమా మీకు? నరేష్ గారు, వినిపిస్తుందని మీకు వినపడిపోతే కనబడేటట్లు చేస్తాం, మీరేం కంగారు పడద్దు. అయితే ఒక్క విషయం, నరేష్ గారు ఇంతకంటే గట్టిగా మాట్లాడలేరు. పావని, నువ్వు అదృష్టవంతురాలు, ఎందుకంటే ఆయన గట్టిగా మాట్లాడలేరు కనుక పెత్తనం అంతా నీదే. సో నరేష్ గారు తమ అంగీకారాన్ని తెలియజేస్తారు. ఇప్పుడు పావని అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. పావని, మీ ముందు నిలబడిన నరేష్ అనబడిన ఈ పురుషుడు మీ జీవితంలో మీకు భర్తగా రావడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. కలిమిలేమిలలో, కష్ట సుఖాలలో, వ్యాధి బాధలలో నరేష్ గారిని ప్రేమించి, సన్మానించి, గౌరవించి బ్రతుకు దినములన్నిట ఆయనకు లోబడి ఆయనకు మాత్రమే భార్యగా ఉండడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఏమై ఉంటారు తల్లి? నరేష్ గారికి ఏమై ఉంటారు? భార్య. ఎంత ఆలోచించారేంటి? లింగాలలో ఒక ఆమె నేను భర్తగా ఉంటాను అంది. అవును, తప్పులేదు. కొన్నిసార్లు భర్తలు భార్యలుగా, భార్యలు భర్తలుగా మారాలి. నరేష్ గారు, మీరు ఏమనుకోకపోతే ఒక మాట, మీకు టీ కాఫీ పెట్టడం వచ్చా? అంటే ప్రతి పురుషుడు తప్పుగా టీ కాఫీ పెట్టాలండి. కొన్నిసార్లు అంగీకార సూచనగా చూపించండి. నరేష్ గారు, మీరే మీ కుడి చేయి పైకెత్తి నాకు ఇష్టమని చెప్పడం కొరకు. అలాగే పావని, మీరు కూడా నరేష్ అంటే నాకు ఇష్టం అన్నట్లు మీ చేయి ఒకసారి పైకెత్తి చూపించండి తల్లి. ఇట్లాగే ఒక చోట ఒక అమ్మాయిని చేయి పైకి ఎత్తమన్నా, పైకి ఎత్తట్లా. ఏమ్మా అంటే టైలర్ జాకెట్ టైట్ గా కుట్టేసేదండి, ఇక ఇంతకు మించి నా చేయి పైకి లేవదు అంది. సో వీరిద్దరూ తమ అంగీకారాన్ని తెలియజేస్తారు. ఇందాక దైవజనులు ఎలీషాయి గారు ఎత్తిచ్చారు. మరొకసారి, వీరు పెళ్లి చేసుకోవటం మాకు ఇష్టం, ఎవరెత్తకపోయినా వాళ్ళకి ఇష్టం లేనట్లే. మామగారు, మీకు
గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మీరు గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది భాగముగా ఎముకలలో. అయ్యా మీరు పెండ్లి కుమారునికి ఏమవుతారు? నాన్నగారు. అమ్మ తల్లి మీరు తల్లి గారు. పావని మీ ఇంటి కోడలుగా మీ అబ్బాయికి భార్యగా రావడం మీకు అభ్యంతరం లేదుగా? మీరు మీ అబ్బాయి కుడి చేతిని పట్టుకోనండి మో చేతి దగ్గర, మీరు మీ అమ్మాయి కుడి చేతిని మో చేతి దగ్గర పెట్టండి, చేతులు కలపండి, షేక్ అని తీసుకోండి. గట్టిగా పట్టుకునండి. మీరు పేరెంట్స్ వెళ్ళిపోవచ్చండి. పావని ఇది మొదలుకొని కొంచెం దగ్గర పెట్టు. ఇది మొదలుకొని జీవిత పర్యాంతం దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనా కీడుకైనా లేమికైనా వ్యాధి యందు ఆరోగ్యమందు నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. పెండ్లి కుమారుడు ప్రమాణం చేయగా విన్నాం. ఈ సమయమందు పెండ్లి కుమార్తె ప్రమాణం చేయనైనా. అమ్మ మైక్ దగ్గర పెట్టుకోనండి, నోటు దగ్గర పెట్టుకోండి, చెప్పే మాటలు మైక్ లో చెప్పండి. పావని అను నేను, నరేష్ అను నిన్ను ఇది మొదలుకొని జీవిత పర్యాంతం దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనా కీడుకైనా కలిమికైనా లేమికైనా వ్యాధి యందు ఆరోగ్యమందు నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉండుటకై నిన్ను నా భర్తనుగా చేసుకొనుచున్నా. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. మైక్ నా చేతికి ఇచ్చేయండి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ప్రమాణాలు చేయగా విన్నాం. వీరి ప్రమాణములను దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. ఒకసారి మీరు చేయి విడిచిపెట్టండి నరేష్ గారు. మీ రెండు చేతులతో ముసుగు తీసి వెనక్కి వేయండి. నరేష్ గారు పావుని తన భార్యగా చేసుకోవడానికి గుర్తుగా మాంగళ్యం తీసుకుని వచ్చారు. ఇది భారతదేశ సాంప్రదాయం కనుక ఈ సమయమందు ఈ మాంగళ్యం కొరకు దేవుని సేవకుడు ఎలీషాయి గారు ప్రార్థన చేస్తారు. మనమంతా ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడైన మా తండ్రి, ఈ కార్యమధ్యం ప్రభావ మీ ఆత్మాధ్వర్యంలో మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి మా ప్రభావం స్తోత్రం. ఆ ప్రియులు నరేష్ని అలాగే పావుని వివాహ కార్యక్రమం కొరకు మీరు ఏర్పాటు చేశారు. ఇంతవరకు ప్రకటనలో ప్రభావ మీరు తోడుకున్నారు నాయన. భారతదేశ సాంప్రదాయ ప్రకారముగా మరి ఈ రోజు ప్రభా నరేష్ పావుని మెడలో స్తోత్రం కొడు చూడగా ప్రభా నీ తోడుగా ఉంచండి. పరిశుద్ధాత్మ కార్యములు ప్రభా మీ పిల్లల పక్షంగా జరుగునట్లు సమానంగా పట్టుకోండి. పైన పైన రెండు సమానంగా పట్టుకోండి. ఓకే అమ్మ మీరు కుడి చేతు మంగళసూత్రం పెట్టుకోనండి. మీరు వేళ్ళను జడ లేపండి. 3 ముళ్ళు మాత్రమే వేయండి. బాగుగా వేగమెదిగా నిమ్ము పావన యేసుని ద్వారగను దేవరని దీవెనలు ధారాళముగను వీరులపై బాగుగా వేగమెదిగా నిమ్ము.
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే
పరిణయమే మరి పెళ్లి సంబరమే. మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను, మనులే అందుకు నియమించెను, పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషం. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషం. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము.
కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. జతపరిచెనుగా వరుడు వధువును, ఒక్కటిగా కలిపెను మహనీయుడు. దేవుడు జతపరిచెనుగా వరుడు వధువును, ఒక్కటిగా కలిపెను మహనీయుడు. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. దయగలవాడవయా నీ దీవెనలియవయా, వరుడు వధువును దీవించుమయా. దయగలవాడవయా నీ దీవెనలియవయా, వరుడు వధువును దీవించుమయా. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. ఆజ్ఞలు గైకొనుము మీరిద్దరును, పిల్ల పాపలతో మీరు వర్ధిల్లుదురు. దేవుని ఆజ్ఞలు గైకొనుము మీరిద్దరును, పిల్ల పాపలతో మీరు వర్ధిల్లుదురు. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. దయగలవాడవయా నీ దీవెనలియవయా, వరుడు వధువును దీవించుమయా. దయగలవాడవయా నీ దీవెనలియవయా, వరుడు వధువును దీవించుమయా. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. సన్నిధిలో మీరు ఎల్లప్పుడును ప్రార్థనలో సహవాసములో ఎదుగుడి. దేవుని సన్నిధిలో మీరు ఎల్లప్పుడును
ప్రార్థనలో సహవాసములో ఎదుగుడి ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము దయగలవాడవయా నీ దీవెనలీయవయా వరుడు వధువును దీవించుమయా దయగలవాడవయా నీ దీవెనలీయవయా వరుడు వధువును దీవించుమయా కళ్యాణం కమనీయం రమ్యమైనది వివాహము అన్నిటిలో ఘనమైనది కళ్యాణం కమనీయం రమ్యమైనది వివాహము అన్నిటిలో ఘనమైనది लहराई लहराई गुंड वेचने ऊहले गिराई लहराई लहराई गोरु वेचने न ऊसुलदिराई ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి కొంతమంది చేరుకుంటే ప్రాణమంత చెప్పలేని హాయి लहराई लहराई गुंडे बेचना ये उहले गिराई लहराई लहराई गोरु बेचने न उसूल गिराई చెక్కిలితో సిక్కుల తగువాయే రోజా పెదవులతో ముసుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే ఉంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్నాయి నేనే లహరాయి लहराई लहराई गुंडे बेचना ये उहले गिराई लहराई लहराई गोरु बेचना न उसूल गिराई
కలలనే మరిసే కలసాలే వారాలే చెరిసే చెరసాలే తను కొంచెం పెంచుకుంటూ తను బరువే పంచుకుంటూ మనలో కమ్మాయి కన్నే కమ్మవుతూనే కంకనే లహరాయి 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 గుండె వెచ్చనయ్య ఊహలే గిరాయి లహరాయి లహరాయి గొరు వెచ్చనైన ఊసులే గిరాయి ఇన్ని నాళ్ళు ఎంత చేశాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి కొంతమంది చేరుతుంటే ప్రాణమంత చెప్పడే నీ హాయి से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू आरा से प्यारू अंदम तन ऊरू दिल मांगे मोरू ती प्रेमे वेरू ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం अंजलि नुवे गीतांजलि नुवे ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా వేగం आरा से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि
ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా అందం కావాలంటే అడగాలేమో నీ ఛాయ నేను చెప్పాలంటే భాషల్లో నా పోలికలున్నాయా అనుకుంటూనే పడిపోయా నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా నిజమా నీతో ఇలా ఉన్నాను నమ్మలేనిది వరమా అహమా రాకే ఇలా కాసేపు ఇంకా చాలు అనగలమా క్షణాలపై ఈ జ్ఞాపకం నూరేళ్లపై నీ సంతకం మో మాటమే ఓ పాటగా మార్చేసిన నీదే దయా అనుకుంటూనే పడిపోయా నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్లాంటి నాకి తడబాటసలేందే గుండె తడగుందే విడిగుండే చడిసిందే నిన్ను చదపడమని తెగ పిలిచినదే కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వే కుంటే అధోగతి మమ జీవన హేతునా వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా
బతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే కళ్ళావి కళావతి కల్లోలమైందే నాగతి కురులావి కళావతి కుళ్ళ పొడిసింది చాలుతి కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వే కుంటే అధోగతి ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయా అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కాసేపు ఉండొచ్చు కదా. ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి? ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నెలవంకను ఇద్దామనుకున్నా ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే వదిలేటి శ్వాసకే కారులు బ్రతికాయి చూడవే ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా ఓ వానవిల్లులో ఉండని రంగు నువ్వులే ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే నల్ల మబ్బుల మెరిసే కళ్ళు నీవిలే ఆ కళ్ళకు కాటుకా ఎందుకెట్టాలే చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా ఏది నీ సాటి రాధికా అంటూ ఓడను పూర్తిగా కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా ఆకాశం ఇద్దామనుకున్నా నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా చూపులు ఒలికి జాలి నువ్వు
ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి అయ్యోరింటి సుందరి వయ్యారాల వల్లరి నీలాంబరి వందే చంద్ర సోదరి వస్తున్నాను నీదరి నీలాంబరి తంత్రాలేవి రావే నారి నేనేం చేయనే నన్నారి నువ్వే చూపాలేమో చిలిపి వలపు నగరి నీలాంబరి
నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను. ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. 18 ఏళ్ళు
వచ్చాయా చాలు నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే ఏడురాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగస్తే అయినా చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఏ వైపు పోనీవి నన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వే ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు इश्क सिफाया इश्क सिफाया इश्क पर्दे में किसी की आंखों में लबरेज है
इश्क शिफाया महबूब का साया इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क कभी कतरा है अरे इश्क कभी है एक समंदर इश्क कभी कतरा है अरे इश्क कभी है एक समंदर కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నల్లనైన ముంగురులే అల్లరేదో రేపాయిలే నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే చల్లు మంది నా ప్రాణమే అల్లుకుంది వాన జల్లుల ప్రేమే నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం చిన్ని ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా దాన్ని చొరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా ఆ గోరు వంక పక్కన రామచిలుక ఎంత చక్కనా అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన తప్పు అడిగానే కొత్త కొత్త మాటలని తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమని నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం ఎంత ఒప్పేనా నన్ను ముంచినాది చెప్పునా ఎంత ముంచేసినా తేలేబంతిని నేనేనా చుట్టూ ఎంత చెప్పుడొచ్చినా నీ సవ్వడేదో చెప్పనా